నాకి కజనివా ఏ కత్తిరిన కైపువా కత్తిలాంటి ఫిగరివా ఏ కాజలు చెల్లివా కరి నాకి కజనివా కత్తిరిన కైపువా కత్తిలాంటి ఫిగరివా అయినా లవ్ చేస్తే పోజే కొడతవే మనసే నీకిస్తే ఇచ్చడ్డేస్తవే ఎందుకే ఎదవ జన్మ ఏటిలోన దూకవే ఇనవే కన్యాకుమారి కరెంగే సవారే రబ్ నే బనా ది జోడి అమ్మడో అమ్మాడే హాయ్ ఎలా ఉన్నారు మనం ఈ రోజు పండుగ చేసుకోబోతున్నాం ఉప్పల్లో ముందుగా ప్రేక్షకులందరికీ పండుగ చేసుకోకి స్వాగతం సుస్వాగతం మా ఆడవాళ్ళు మాట్లాడితే మాస్ నడిస్తే క్లాస్ మా ఆడవాళ్ళు అంటే అందరికీ క్రష్ మా ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ అంతా రష్ అందుకే మా ఆడవాళ్ళు పండగ చేసుకో ఆడుతున్నప్పుడు మీరంతా పండగ చేయడానికి రెడీయా ఇంకెందుకు ఆలస్యం పండగ చేసుకోవాలి ముందుగా ఆడేద్దాం లెవెల్ 1 ఆడడానికి మనందరి చేత ఉష్ అనిపించే ఒక నలుగురు ఆడవాళ్ళు ఇక్కడ రెడీగా ఉన్నారు వెల్కమ్ హలో I'm Chitrashri. Hi, and చిత్రశ్రీ ఏం చేస్తూ ఉంటారు I'm degree. I'm studying degree. యువర్ స్టడీయింగ్ డిగ్రీ విచ్ ఇయర్ Final year. ఫైనల్ ఇయర్ హాయ్ హాయ్ మీ పేరు నా పేరు మయూరి అండి మయూరి గారు ఏం చేస్తూ ఉంటారు నేను హెచ్ఆర్ గా వర్క్ చేస్తున్నానండి ఓకే హాయ్ Hi. మీ పేరు Leelavati. లీలావతి గారు చెప్పండి ఏం చేస్తూ ఉంటారు Homemaker and చెప్పండి మేడం మీ హాబీస్ ఏంటి singing. హాయ్ హాయ్ మ్యామ్ మీ పేరు నా పేరు మహాలక్ష్మి మహాలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు నేను హోమ్ మేకర్ మీ హాబీస్ ఏంటి టీటీపీ మ్యామ్ మరి మీ నలుగురికి ఇప్పుడు ఒక గేమ్ ఉంది ఆ గేమ్ అంటే చూడబోయే ముందు ప్రాపర్టీస్ చూద్దాం ఇప్పుడు గేమ్ ఏంటంటే నేను మీకు ఒక ప్రశ్నని అడుగుతాను మీరు టీం ఏ మీరు టీం బి అనుకోండి మీ టీం నుండి ఒకరు మీ టీం నుండి ఒకరు బలూన్ తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బలూన్ ని బ్లాస్ట్ చేసి వెనక్కి వచ్చి సమాధానం చెప్పాలి బలూన్ ని చేత్తో బ్లాస్ట్ చేయడానికి వీల్లేదు బలూన్ పైన మీరు కూర్చుని మాత్రమే బ్లాస్ట్ చేయాలి ఫస్ట్ మీ ఇద్దరు ఆడేసిన తర్వాత నెక్స్ట్ మీ ఇద్దరు ఆడతారు ఓకే అలా 2 టీమ్స్ ఆడేస్తాయి ఎవరైతే ఎక్కువ సమాధానాలు కరెక్ట్ గా చెప్పారు ఎవరైతే కరెక్ట్ గా బలూన్ బ్లాస్ట్ చేసి టైం కి వెనక్కి వచ్చారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్లి డబ్బులు గెలుచుకుంటారు మీ మొదటి ప్రశ్న రాజుగారి తండ్రికి 4 పిల్లలు ఒకడు జనవరి ఫిబ్రవరి ఒకడు ఏప్రిల్ మరి 4వ బిడ్డ ఎవరు టీమ్ ఏ మీరు రావడం లేట్ చేశారు టీమ్ బినే కరెక్ట్ గా వచ్చారు సమాధానం మ్యాథ్స్ ఏందమ్మా కొంచెం బ్రెయిన్ వాడండి బ్రెయిన్ 5 4 మేడం ఏప్రిల్ ఇంకా 3 2 నువ్వు చెప్తావా ట్రై చేస్తావా ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి తెలుగు క్వశ్చన్లు అర్థం కావా ఆన్సర్ చెప్తారా క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చెయ్యం ఏప్రిల్ మార్చ్ అవన్నీ వాళ్ళు చెప్పారు కొంచెం డిఫరెంట్ గా ఆలోచించు రాజుగారి తండ్రికి 4 పిల్లలు ఒకడు జనవరి ఒకడు ఫిబ్రవరి ఒకడు ఏప్రిల్ ఇంకొకడు ఎవడు అయ్యో అయ్యో క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది తల్లి రాజుగారి తండ్రి అంటే ఇంకొకడు రాజేగా సో 4వ కొడుకు పేరు రాజు ఓకే ఏం పర్లేదు ఫస్ట్ క్వశ్చన్ కానీ మీకు అర్థమైందిగా ఇలా క్రేజీగా ఉంటుంది ఎక్కువ బ్రెయిన్ పెట్టక్కర్లే కాస్త క్రియేటివ్ గా ఆలోచించాలి మీ 2వ ప్రశ్న వర్షాకాలంలో వయసుకొచ్చిన ఒక వంకాయి ఆనపకాయని చూసి లవ్ లో పడి పెళ్లి చేసుకుంది వీళ్ళ పెళ్లికి దొండకాయ డాన్స్ చేస్తే బెండకాయ బ్యాండ్ వాయించింది పనసకాయ పందిళ్లు వేసింది వేరుశెనక్కాయ ఏమో వంటలు చేసింది మరి ఓవరాల్ గా వీళ్ళ పెళ్లిలో బ్యాండ్ వాయించింది ఎవరు టీమ్ ఏ లేట్ గా వచ్చారు కాబట్టి ఆగండి టీమ్ బి ఆన్సర్ బెండకాయ ఏంటమ్మా బెండకాయ ఏం చేసింది బ్యాండ్ వాయించింది బెండకాయ రైట్ ఆన్సర్ ఇప్పుడు ఖాతా తెరిచారు టీమ్ బి ఒక పాయింట్ తో మీరు యు ఓపెన్ యువర్ ఖాతా మీ నెక్స్ట్ క్వశ్చన్ ఒక రాజుగారికి 7 మంది కొడుకులు ఆ 7 మందిలో ఒక్క కొడుక్కి తెలియకుండా మాత్రం ఒక వజ్రాన్ని దాచాలి మిగతా వాళ్ళకి కనబడినా పర్లేదు కానీ వీడికి మాత్రం కనబడకుండా దాచాలి అలా అయితే ఎలా దాచాలి ఎక్కడ దాచాలి వాళ్ళందరూ కలిసే ఉన్నారు ఏమి
ఏమిటి పిల్ల రాజుగారిలో ఆ ఒక్క కొడుకు ఈవిడేలా ఉంది? ఏది సమాధానం చెప్పండి. అప్పుడు దాకా ఉన్న ఉత్సాహం సమాధానం చెప్పండి అనగానే ఏంటమ్మా ఆన్సర్ తెలీదా? వాడి దగ్గర దాచి వాడి దగ్గర అంటే ఎక్కడ దాచాలి? దగ్గరికి వచ్చావు ఆల్మోస్ట్. వాళ్ళ కొడుకు దగ్గర. అదే ఎక్కడ? వాడు ఇంట్లో. మీరు చెప్పండి. వాడి ఒంటి మీద. ఒంటి మీద అంటే ఎక్కడ? వాడికి కనబడకుండా ఉండాలంటే ఎక్కడ? దగ్గరకు వచ్చారు. పాకెట్. కనబడరా? ఎత్తుకోరా? 4 ఇయర్. చెవులో వజ్రం. వావ్. రింగ్ లో. రింగ్ లోనా? ఇంతుంది వజ్రం. ఎక్కడ పెడతావు? తలపైన. తలపైన ఇస్ ద రైట్ ఆన్సర్. వాడి తలపైనే పెడితే వాడికి తప్ప అందరికీ కనబడుతుంది కాబట్టి తలపైన అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. మీ ఇద్దరు ఒక్కొక్క పాయింట్ తో లీడ్ లో ఉన్నారు. నెక్స్ట్ మీ ప్రశ్న. అప్పారావు ఇంటికి సుబ్బారావు ఇంటికి మధ్య దూరము 50 మైళ్ళు. నడుచుకుంటూ వెళ్తే 50 మైళ్ళు, మరి బైక్ లో వెళ్తే ఎన్ని మైళ్ళు? కమాన్ టీమ్ బి. 50 మైళ్ళు మేడం. 50 మైళ్ళ మేడం. అంటే నడుచుకుంటూ వెళ్ళినా బైక్ లో వెళ్ళినా అదే డిస్టెన్స్ కదా మేడం. ఎందుకైతే బైక్ మీద స్పీడ్ కి వెళ్తాం కదా. మైల్ ఒకటే కదా మేడం. అవునా మేడం? మీరు వాడారు. టీమ్ బి లీడ్ లో ఉన్నారమ్మా. వెరీ నైస్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోడి ఒక రోజుకి ఒక గుడ్డు పెడితే 2 కోళ్లు 2 రోజులకి ఎన్ని గుడ్లు పెట్టాయో ఆ పెట్టిన గుడ్డు నుంచి ఒక అబ్బాయి వచ్చి ఒక గుడ్డు తినేశాడు. ఇప్పుడు ఓవరాల్ గా ఎన్ని గుడ్లు ఉన్నట్టు? మీరు సమాధానం చెప్పండి. 2. రెండా? బాగా ఆలోచించి చెప్పండి. మీ పార్ట్నర్ హెల్ప్ తీసుకోండి. అంటే ఒక రోజు ఒకటి పెట్టేసింది కదా మేడం, రెండో రోజు కూడా పెట్టేసింది, ఒకటి తినేశారు. సో ఫస్ట్ ది ఇంకా నెక్స్ట్ డేది 2 కదా. అమ్మో, నాకు ఆన్సర్ తెలియదు కానీ మీరు ఒకటి ఫిక్స్ అయ్యి నాకు చెప్పండి. ఒకటే. మీరు ఒకటే అంటున్నారా? 2 మేడం. 2. Yeah. ఊరికే బ్లైండ్ గా గెస్ చేశారా? కాదు మేడం, కొంచెం లాజిక్ గా. లాజిక్ కూడా దీంట్లో. మీరేమంటారు? 3. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తావా? చెప్పండి. ఒక కోడి ఒక రోజు ఒకటి పెడుతుంది, 2 కోడ్లు కదా 2. అవును. అండ్ నెక్స్ట్ డే 2. అవును. అండ్ ఒక అబ్బాయి తీసుకెళ్ళిపోతే 3. రైట్ ఆన్సర్. సో గమ్మత్తుగా ఏం జరిగిందంటే మీ ఇద్దరు టై అయ్యారు కాబట్టి టీమ్ ఏ అండ్ టీమ్ బి ని కలిపి మనం తీసుకెళ్ళిపోదాం లక్కీ జోన్ లోకి. కంగ్రాట్స్. ఎంతో కష్టపడి లక్కీ జోన్ కి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ సో హ్యాపీ. ఫీలింగ్ సో హ్యాపీ అని మా ఇంగ్లీష్ చెప్తోంది. మరి తెలుగు ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉందా? ఎంత ఆనందంగా ఉంది? చెప్పలేనంత. మొత్తానికి లక్కీ జోన్ కి అయితే వచ్చేసారు. కంగ్రాచులేషన్స్ టీమ్ ఏ. మీరు గెలుచుకున్నారు 2500 రూపాయలు. టీమ్ బి మీరు కూడా గెలుచుకున్నారు 2500 రూపాయలు. పండుగ చేసుకోలో ఇప్పుడు వాడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు 4 కావాలి. ఆ 4 నేను ఎలా సెలెక్ట్ చేస్తానంటే మీరు ముగ్గులు వేయాలి. ఎవరైతే అందంగా ముగ్గులు వేస్తారో వాళ్ళలో నుంచి 4 నేను సెలెక్ట్ చేసుకుంటా. ఏదమ్మా ఒకసారి మ్యూజిక్ పెట్టండి. చెప్పండి మీ పేరు? జ్యోతి శ్రీనివాసన్ మ్యామ్. చెప్పండి మీ వారు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? డాలీ అని పిలుస్తారు. డాలియా? అవునండి. ఎందుకు అలాగా? నిక్ నేమ్ అండి నాకు. నిక్ నేమా మీకు? మీరేం అని పిలుస్తారు? జాలీ అంటారా? నన్ను కాసేపు మీ వారు అనుకుని నాకేమైనా చెప్పండి. సీనా, ఆ నాకు ఇవాళ ఆ ఒక పట్టు శారీ తీసుకురావా? నువ్వు గ్యాప్ ఇచ్చినందుకు భయపడ్డానే. నువ్వు చీరతో ఆగవని నాకు తెలుసు. సీనా, నాకు ఇవాళ అనేసరికి నాకు హార్ట్ అటాక్ వచ్చింది ఆల్మోస్ట్. పట్టు చీరేగా కొనిస్తాలే డాలీ, ఓకేనా? ఇంకేం అడక్కే. ఎందుకు? అంతేనే, నా జీతానికి అంతే వస్తుంది. నీ జీతం బానే ఉందిగా, బయట గర్ల్ ఫ్రెండ్స్ తో మెయింటైన్ చేసుకుంటావుగా. మొగుడిని పట్టుకుని ఇన్ని మాటలు అంటావే? ఏమో, నేను ఇంట్లో ఉంటా, చూస్తానా ఏంటి? బయట వెళ్ళి ఏం చేస్తావు? అమ్మో అమ్మో అమ్మో, చిచ్చి, నాకు నువ్వు అక్కర్లేదు. అటు మైకు, ఆవిడేదో బాగుంది మాట్లాడుకుంటా.
హాయ్. హాయ్. నమస్తే. నమస్తే మీ అండి. పేరు? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. ఓకే, చెప్పండి మీ పేరు? సుమతి రఘువీరారెడ్డి. సుమతి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. సరే, అయితే మీరు నాకు ఒక డైలాగ్ చెప్పండి ఇమీడియట్ గా. మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? ఫస్ట్ ఆయన లవ్ చేశాడు, తర్వాత నేను చెయ్యాల్సి వచ్చింది. అయితే మీరు మేము చెప్పక తప్పట్లేదు మరి. చెప్పండి. ఏయ్, నా ఇలాకాల ఏ పోరి నోట్ల గాని పోరడి నోట్ల గాని ప్రేమ ప్రేమ అన్న మాట వినపడిందో తుక్కడల కింద నరికేస్తాను నీ తల్లి. అక్క, నాది అరేంజ్డ్ మ్యారేజేనే. హాయ్. హాయ్ అండి. మీ పేరండి? సౌమ్య. సౌమ్య గారు, మీరు చెప్పండి, మీకేమైనా ఇలాంటి ఛాలెంజ్ ఉన్నాయా? ఏం లేవండి. ఎందుకట్లా? ఓన్లీ కుకింగ్ ఒకటి చేస్తా. కుకింగ్ మీరు కూడా? పక్కన పాప మా అమ్మాయిని లాగేసి వీపు మీద ముగ్గులు వేస్తున్నారు ఏంటి? అంటే అప్పుడప్పుడు ముగ్గులు వేస్తూ ఉంటాం ఆయనను ముగ్గులో దించడానికి. ముగ్గులో దిగాకేగా పెళ్లి చేసుకుంటారు, అన్నిసారి మళ్ళీ ముగ్గులో దిగితే బాగుంటుంది. ప్రతిదీ కొనియాలంటే ఫస్ట్ ముగ్గే వేయాలి కదా, దాంట్లో దిగిన తర్వాతే కొనిస్తారు కదా. ఓకే, ముగ్గు వెనకాల ఇంత స్టోరీ ఉందని నాకు కూడా తెలీదు. మీ నలుగురికి ఇప్పుడు ఒక గేమ్ ఉంది. ఆ గేమ్ ఏంటో చూడబోయే ముందు ఒక చిన్న ప్రాపర్టీ ఉంది, చూద్దాం. ఇప్పుడు మీకు నేను ఇస్తున్న గేమ్ ఏంటంటే లోనా బయట. మీరు ఇప్పుడు ఉన్నది లోనా, నేను బయట అన్నప్పుడు బయటికి దూకాలి. అలా లోనా బయట ఆడుతూ ఉంటారు. సడన్ గా కొంతమంది కమిడియన్స్ వస్తారు. ఫర్ సపోజ్ పోసాని గారు, లవ్ యూ రాజా, ఏది చేయండి ఒకసారి, లవ్ యూ రాజా. బ్రహ్మానందం గారు, సడన్ గా సునీల్ గారు, ఓకే, ఆలీ గారు. సో ఎవరి పేర్లు అయితే నేను చెప్తానో వాళ్ళని మీరు కరెక్ట్ గా ఇమిటేట్ చేయాలి. కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు చేసేసారంటే ఎలిమినేట్ అవుతారు. మీరందరూ కరెక్ట్ గా చేస్తే ఓకే, ఎవరైనా తప్పు చేస్తే ఎలిమినేట్ అవుతారు. ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 700, నెక్స్ట్ 800, 900, చివరిగా గెలిచిన వాళ్ళకి 1000. ఓకే, రెడీ? బయట. లోనా అరే రే లోన అంటే లోన కదక్క, బయటకు వచ్చినావు. కరెక్ట్ గా ఆడాలి. ఇది వార్నింగ్ టు ఎవ్రీవన్. మళ్ళీ తప్పు చేస్తే ఎలిమినేట్ అవుతారు. బయట. లోనా పోసాని గారు. ఇదేంది? పోసాని గారు అంటే లవ్ యూ రాజా అనాలి. ఎందుకో మా శాగుంతలకే ఎలిమినేట్ అయిపోద్దని గట్టిగా అనిపిస్తుంది అబ్బే. సునీల్ గారు బయట. లోనా అక్క వచ్చేటప్పుడు అస్సాం టికెట్ కొనుక్కొని వచ్చేసింది. బయట. లోనా బయట. రండి, మీరు కాలు జారారు, రండి. బట్ ఎనీవే, మీరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి గెలుచుకుంటున్నారు 700 రూపీస్. కంగ్రాచులేషన్. రెడీయా? నెక్స్ట్ టికెట్ ఎవరిదో చూద్దాం. బయట. లోనా బయట. ఏంది మేడం స్కేటింగ్ చేస్తున్నారు? లోనా బయట. ముత్యమంతా పసుపు రావా. శాగుంతలకి చాలా ఛాన్స్ ఇచ్చాను తెలుసా నేను. రండి, చెప్పండి ఎందుకలా అన్నిసార్లు తప్పు చేశారు? ఇలాంటి కండిషన్ లో మీకు ఏం చెప్పాలనిపిస్తుంది? అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ ఒక దగ్గర పెట్టాలని అర్థమైంది. అంటే మీకు అంతఃకరణ శుద్ధి లేదంటారా? ఉందా? మరి ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఏదో మరి మీ అంతా ధ్యాస అంతా మీ మీద ఒక ఎక్సైటింగ్ ఎక్కువైపోయింది. ఈ పులిహోర వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కలిపేదే. 800 రూపీస్. కంగ్రాచులేషన్. మీకు ఒక కవిత చదువుతాను. కవిత రాసుకొని వచ్చా, చదవండి. హరితేజ, నువ్వొక నవ్వుల కూజ, ఈ ప్రోగ్రాంకే నువ్వొక రాజా, నీ రాక మాకెంతో సజా, ఇవాళ చేద్దాం మనమంతా మజా మజా మజా. పండగ చేసుకో కార్యక్రమంలో మా ఆనందంతో ఇంత మజా. రెడీ? పోసాని గారు, బ్రహ్మానందం గారు, సునీల్ గారు, ఆలీ గారు. లోనా బయట. జీవితంలో
సీజన్ లో మీరు స్కేటింగ్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది అనేది నా కాంప్లిమెంట్ మీకు. ఎనీవే చాలా బాగా ఆడారు మీరు. లాస్ట్ బట్ వన్ ఎలిమినేట్ అవుతున్నారు కాబట్టి గెలుచుకుంటున్నారు 900 రూపీస్. కంగ్రాచులేషన్. మరి మీరే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటూ జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ తో ఎవరిని పట్టించుకోకుండా హాయిగా ఆడి చివరి దాకా వచ్చి గెలుచుకున్నారు 1000 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇప్పుడు మీరు నవ్వచ్చు, గేమ్ అయిపోయింది. పండగ చేసుకోలో ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 లో సెలెక్ట్ అవ్వాలంటే ఇప్పుడు మేము ఒక పాట ప్లే చేస్తాం. ఆ పాటకు మీరందరూ హూ 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 అని కరాటే మూమెంట్స్ చేయాలి. ఎవరి కరాటే అయితే బాగా నాకు నచ్చుతుందో వాళ్ళల్లో నుంచి 4 నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఏది పాటేసుకోండి. మరి మీ 4కి ఒక గేమ్ ఉంది. ఆ గేమ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. ఇప్పుడు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గేమ్ ఏంటంటే మీరు టీమ్ ఏ, మీరు టీమ్ బి. టీమ్ లో ఒకరి కళ్ళకి గంతలు కట్టుంటాయి. వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్స్ గైడ్ చెయ్యాలి. ఏం గైడ్ చెయ్యాలి అంటే గంతలు కట్టున్న వాళ్ళ భుజం మీద దీన్ని మేము పెడతాం. సో వాళ్ళు ఈ రింగ్ లో నుంచుంటారు. వాళ్ళ పార్ట్నర్స్ వెనకుండి కరెక్ట్ గా ఈ బాస్కెట్స్ ఉన్న పొజిషన్ ని గైడ్ చేసి వెనక నుంచి బాల్ వేస్తే ఆ బాల్ జారుతూ వెళ్లి బుట్టలో పడాలన్నమాట. సో ఆ గైడెన్స్ అనేది కరెక్ట్ గా పార్ట్నర్సే ఇవ్వాలి. ఇస్తున్నప్పుడు దీన్ని పట్టుకోవడానికి వీల్లేదు, జస్ట్ నోట్ తో చెప్పాలి. ఓకే. 2 టీమ్స్ లో ఎవరైతే ఎక్కువ బాల్స్ ని బాస్కెట్ లో వేస్తారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్ళి డబ్బులు గెలుచుకుంటారు. ఓకే. జాగ్రత్తగా కన్ఫ్యూజన్ లేకుండా ఆడండి. అండ్ కళ్ళకి గంతలు కట్టుకున్న వాళ్ళు మీ పార్ట్నర్స్ ఏం చెప్తున్నారో హాయిగా టెన్షన్ పడకుండా వినండి. అర్థమైందా? ముందు మనం టీమ్ బి రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఆడేద్దాం. సెంటర్ లోకి రండి. ఆల్ ది బెస్ట్. 3, 2, 1 గో. ఏం ఆడారండి, సూపర్ నాన్ సింక్. ఏమండి దీనికి కూడా ఏడుస్తారేంటండి మీరు? ఏడవకండి ఏడవకండి, కళ్ళు తుడుచుకోండి. ఏడవకురా చిట్టండి, ఆఫ్టర్ ఆల్ గేమ్ రా, దానికి ఏడవకూడదు. ఓకేనా? ఏమిటో ఈవిడ అన్నిటికీ ఏడుస్తారు. ఓవరాల్ గా మీరు కొంచెం లవ్ చేసుకుని సింక్ లో ఆడుంటే ఇంకా ఎక్కువ బాల్స్ పడేవి. ఇప్పటిదాకా ఎన్ని బాల్స్ పడ్డాయో లెక్క పెడదాం. రైట్ సైడ్ బాస్కెట్ లో 2, లెఫ్ట్ సైడ్ బాస్కెట్ లో 3, విచ్ ఇస్ 5, మధ్య దాంట్లో. సో టీమ్ బి మీ స్కోర్ 5. టీమ్ ఏ మీరు గెలవాలంటే కనీసం 6 బాల్స్ వేయాలి. ఓకే, 6 బాల్స్ కరెక్ట్ గా పడితే మీరు గెలిచినట్టే. జాగ్రత్తగా కొంచెం లవ్ చేసుకుని ఆడండి. ఓకే, వచ్చేసేయండి. ఆల్ ది బెస్ట్, గో. నిమ్మిల మిల కలే నన్ను మాయ చేసిందే, గలగల గుండెలో గొలరేపిందే, ఇంతకు ఇంతై. బుట్ట చేతిలో పట్టుకో, బుట్ట చేతిలో పట్టుకో కల్పన. I'll crush you like a pani puri, వెనకకు లేదే నీకు దారి, నిగిపైన నేలపైన నీరుపైన నిపుణై టార్చర్. సెంటర్ వేరే ట్రై చేయి, వేరే ట్రై చేయి, సెంటర్ కి రా. ముల్లుని ముల్లుతో తీస్తా చూడవే, నువ్వే కేకలేసిన గోల చేసిన మర్సి లేదులే. ఓ ఓ మరియా బై సో హరియా చీకటి చేసావే.
2 1 టైమ్ అప్. వెరీ నైస్. ఇప్పుడు టీమ్ ఏ స్కోర్ ఎంతో లెక్క పెడదాం. ఇటు సైడ్ బాస్కెట్ లో 2, ఇటు సైడ్ 4, సెంటర్ లో 2. ఓవరాల్ గా టీమ్ ఏ 8 స్కోర్ చేశారు. కంగ్రాట్స్. ఓవరాల్ గా టీమ్ ఏ గెలిచేశారు. లక్కీ జోన్ కి వెళ్ళిపోతున్నారు. కంగ్రాచులేషన్. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3600 రూపాయలు. కంగ్రాట్స్. ఇదండి ఈరోజు బోడుప్పల్లో సరదాగా సాగిన మన పండగ చేసుకో. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా.